మదనపల్లె ఫైల దహనం కేసులో తంబళ్లపల్లె శాసనసభ్యుడు ద్వారకానాథ్ రెడ్డి, వైకాపా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడు బాబ్జాన్ ఇళ్లలో పోలీసులు సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, వైకాపా నేతల ఇళ్లలో సోదాలకు సంబంధించి సమాచారం చెప్పండి. అనుదీప్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఫైళ్ల దహనానికి సంబంధించి పోలీసులు విచారణ విస్తృతం చేశారు. 2 రోజులుగా వైకాపా నాయకులకు సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా ప్రముఖ నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం వరకు రెవెన్యూ శాఖలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులు, సిబ్బందిని విచారించి పలు కీలక సమాచారం రాబట్టిన పోలీసులు 2 రోజులుగా వైకాపా నాయకులకు సంబంధించి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఇళ్లలో సోదాలను విస్తృతం చేశారు. నిన్న మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్న అక్కులప్పను కూడా డిఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారణ నిర్వహించారు. అనంతరం ఈ రోజు ఉదయం నుంచి మదనపల్లి మాజీ శాసనసభ్యుడు, వైకాపా నేత నవాజ్ బాషా ఇంటి దగ్గరికి వెళ్లి పోలీసులు తనిఖీలు నిర్వహించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నవాజ్ బాషా ఇంటి వద్ద లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేసి విచారణ నిర్వహించాలి, రావాలని కోరడంతో ఆయన బెంగళూరు నుంచి కొద్దిసేపు క్రితమే మదనపల్లికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లిలోని నవాజ్ బాషా ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు నవాజ్ బాషా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆయన్ను విచారిస్తున్నారు. మరోవైపు ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనానికి సంబంధించి అటు తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలకు సంబంధించిన అంశాలే ప్రధాన కారణమని భావించిన పోలీసులు అందులో భాగంగానే ఈ రోజు మొదటిసారిగా తంబళ్లపల్లి శాసనసభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఇంట్లోనూ తంబళ్లపల్లిలో సోదాలు చేపట్టారు. అదేవిధంగా మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ అలియాస్ సెటిల్మెంట్ బాబ్జాన్ గా పేరున్న మదనపల్లికి సంబంధించిన వైకాపా నాయకుడి ఇంట్లో కూడా పోలీసులు నిర్వహిస్తారు. అది ఇలా 2 రోజులుగా ఆ వైకాపా నాయకుల కేంద్రంగా పోలీసులు పెద్ద ఎత్తున విచారణ చేయడమే కాకుండా వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలకమైన దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, అదేవిధంగా అతనికి పర్సనల్ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శశికాంత్ ఇంట్లో సోదాలు నిర్వహించి విలువైన కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేస్తున్నారు. 2 రోజులుగా గతంలో అధికారులను విచారించి సేకరించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలు, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ప్రధాన అనుచరులుగా గుర్తింపు పొందిన వ్యక్తుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి వ్యక్తిగత సహాయకుడు తుకారాం రెడ్డికి సంబంధించి తిరుపతిలో కూడా సోదాలు నిర్వహించినట్లు మనకు సమాచారం ఉంది. అనుదీప్, ధన్యవాదాలు నారాయణప్ప.